Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, 4th సెమిస్టర్ యూనిట్ 3 షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇది. ఈ వీడియోలో యూనిట్ 3 కంప్లీట్ చేస్తాను. ఓకే, ఎల్ఏక్యూస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి, చూడని వాళ్ళు ఉంటే చూడండి వెళ్ళి. అండ్ 4th సెమ్ లాస్ట్ ఇయర్ పేపర్ కూడా నా ఛానల్లో అవైలబుల్గా ఉంది, చెక్ చేయని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ రింగ్ అండ్ గివ్ 2 ఎగ్జాంపుల్స్. ఓకే, రింగ్ డెఫినేషన్ రాసి ఈ రింగ్కి మనం ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఓకే, ఈ షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 5 మార్క్స్. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. రింగ్ అంటే ఏంటి? ఏ రింగ్ ఈజ్ ఏ సెట్ విత్ 2 బైనరీ ఆపరేషన్స్, అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. బైనరీ ఆపరేషన్స్ అంటే ఏంటి? అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. సచ్ దట్ ఫర్ ఆల్ ఏ కామా బి కామా సి ఇన్ ఆర్. ఓకే, ఏ కామా బి కామా సి ఇన్ ఆర్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ద సెట్ ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఎలిమెంట్ O with 2 binary operations defined by 0 plus 0 is equals to 0 and 0 into 0 is equals to 0. ఇక్కడ బైనరీ ఆపరేషన్స్ అంటే ఏమని చెప్పాను? అడిషన్, అడిషన్, మల్టిప్లికేషన్ ఈజ్ ఏ రింగ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఇంకోటి చూడండి, దిస్ రింగ్ ఈజ్ కాల్డ్ ద జీరో రింగ్ ఆర్ నల్ రింగ్. ఇక్కడ 0 వచ్చినట్లయితే ఈ రింగ్ అనేది ఏ విధంగా చెప్పొచ్చు అంటే దీని పేరు జీరో రింగ్ అన్న లేదా నల్ రింగ్ అన్న అనొచ్చు. ఓకే, ఇది రింగ్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, డిఫైన్ ఇంటిగ్రల్ డొమైన్ అండ్ గివ్ 1 ఎగ్జాంపుల్. ఇంటిగ్రల్ డొమైన్ గురించి డెఫినేషన్ రాసి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి దీని గురించి. ఓకే, చూద్దాం ఒకసారి. అండ్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ నో జీరో డివైజర్స్. ఇంటిగ్రల్ డొమైన్కి నో జీరో డివైజర్స్ అనేవి ఉండవు. ఓకే, దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి, రింగ్ ఆర్ ఈజ్ కాల్డ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఈ రింగ్ ఆర్ అనేది ఇంటిగ్రల్ డొమైన్ ఎప్పుడవుతుందంటే ఇఫ్ ఇట్ కమ్యూటేటివ్ యాజ్ యూనిటీ ఎలిమెంట్ వితౌట్ జీరో డివైజర్స్. యూనిటీ ఎలిమెంట్ ఉండాలి అండ్ వితౌట్ జీరో డివైజర్స్ అనేవి 0 ఉండకూడదు. అప్పుడు రింగ్ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇవి ఎగ్జాంపుల్స్, ఇక్కడ a ఇంటూ b ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఎప్పుడు అవుతుంది? ఓన్లీ వెన్ a ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు లేదా b ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడే ఈ ab వాల్యూ 0 అవుతుంది. ఫర్ ఆల్ a కామా b బిలాంగ్స్ టు r. సో ఇది 5 మార్క్స్ అండి. ఓకే, ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఈ పీడిఎఫ్ అనేది నేను పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత 3 అవర్స్కి నేను ఈ పీడిఎఫ్ అనేది మన పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకే, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, షో దట్ క్యాన్సలేషన్ లాస్ హోల్డ్స్ ఇన్ ఎవ్రీ ఇంటిగ్రల్ డొమైన్. ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ అండి, ఈసారి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను, వినండి. ఇక్కడ క్యాన్సలేషన్ లా హోల్డ్స్ ఇన్ ఎవ్రీ ఇంటిగ్రల్ డొమైన్ అన్నాడు. ఇక్కడ లెట్ ఆర్బి ఇంటిగ్రల్ డొమైన్ అనుకోండి. ఇక్కడ ఎవ్రీ ఇంటిగ్రల్ డొమైన్ అన్నాడు కదా, అందుకని ఆర్ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అని అనుకున్నాను. అండ్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ ఏబిసి ఆర్కి బిలాంగ్ అయితే అందులో ఏ అనేది 0కి నాట్ ఈక్వల్ అన్నట్టు. ఏ అనే వాల్యూ 0 కాకూడదు. సో ఫస్ట్ ఇక్కడ క్యాన్సలేషన్ లాస్ 2 ఉంటే మనకు ఏం చెప్పాను? లెఫ్ట్ క్యాన్సలేషన్ లా ఉంటుంది, రైట్ క్యాన్సలేషన్ లా ఉంటుంది. ఫస్ట్ లెఫ్ట్ క్యాన్సలేషన్ లా చూద్దాం. ఇక్కడ ఏబిసి ఉన్నాయి కదా ఆర్కి బిలాంగ్, అందులో నేను ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ తీసుకున్నాను. ఇక్కడ ప్లస్ ఏసీ నీటి పట్టుకొచ్చేస్తే మైనస్ ఏసీ అయింది. ఇప్పుడు ఇందులో నుంచి ఏని కామన్ తీస్తే బి మైనస్ సి. ఇక్కడ చూడండి, ఏని కామన్ తీస్తే ఇక్కడ బి మైనస్ సి మిగిలింది ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏ నాటి పంపించేస్తే 0 అయింది. బి మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. బి ఈజ్ ఈక్వల్స్ టు సి అవుతుంది. ఎందుకు? ఇక్కడ మైనస్ సి అటు పంపించేస్తే ప్లస్ సి అవుతుంది.
సో ఇక్కడ దేర్ ఫోర్ ద లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా హోల్డ్స్ ఇన్ ఆర్. ఇది లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ఎలా అయింది సార్ అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది, బి ఈజ్ ఈక్వల్స్ టు సి వచ్చిందా. ఇక్కడ మనం ఏం చేసాం, లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా కాబట్టి ఇక్కడనే చూసుకోండి ఆన్సర్. లెఫ్ట్ సైడ్ ఏముంది, ఇక్కడ ఏ ఉంది. ఓకే, ఇటు సైడ్ ఏముంది, ఏ ఉంది. సేమ్ ఉన్నాయి కదా. లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నవి క్యాన్సిల్ చేయండి ఒకసారి. ఏ క్యాన్సిల్ అవుతే బి ఈజ్ ఈక్వల్స్ టు సి వస్తుంది. సో ఇక్కడ ఏమొచ్చింది మనం సాల్వ్ చేస్తే, బి ఈజ్ ఈక్వల్స్ టు సి వచ్చింది. సో లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అనేది ఆర్లో హోల్డ్ అవుతుందని అర్థం. ఇప్పుడు రైట్ క్యాన్సిలేషన్ లా కూడా అదే విధంగా చేయండి. కానీ ఇక్కడ బి ఇంటూ ఏ రైట్ అన్నప్పుడు ఏ బి రైట్కి వస్తుంది, సి రైట్కి వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ మైనస్ సి ఏ ప్లస్ సి ఎయిట్ వర్డ్కి వచ్చేస్తే మైనస్ సి అయింది. అండ్ ఇందులో నుంచి ఏని కామన్ తీస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ బి ఈజ్ ఈక్వల్స్ టు సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సాల్వ్ చేయండి. రైట్ క్యాన్సిలేషన్లో రైట్ని క్యాన్సిల్ చేస్తే మనకు బి ఈజ్ ఈక్వల్స్ టు సి వస్తుంది. సో ఇక్కడ కూడా దేర్ఫోర్ ద రైట్ క్యాన్సిలేషన్ లా హోల్డ్స్ ఇన్ ఆర్. సో రైట్ లెఫ్ట్ క్యాన్సిలేషన్ హోల్డ్ కాబట్టి క్యాన్సిలేషన్ లా హోల్డ్స్ ఇన్ ఎవ్రీ ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటో ఏమనుకున్నాం మనం, ఆర్ అనుకున్నాం కదా. సో ఇంటిగ్రల్ డొమైన్ ఇది ప్రూవ్ చేసాం. డన్. ఇప్పుడు ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సబ్ గ్రూప్ ఆఫ్ అన్ అబిలియన్ గ్రూప్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్. ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చనే, లాస్ట్ ఇయర్ అడగలేదు. సో ఈ ఇయర్ అడిగే అవకాశం ఉంది. షార్ట్ క్వశ్చన్, 5 మార్క్స్, వెరీ ఇంపార్టెంట్. చూడండి, లెట్ హెచ్ బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ an abelian group G. ఇక్కడ సబ్ గ్రూప్ ఆఫ్ an abelian గ్రూప్ ఈజ్ ఎ నార్మల్ సబ్ గ్రూప్ అన్నాడు. ఇక్కడ నేను ఏమనుకుంటున్నా అంటే ఈ సబ్ గ్రూప్ ఉన్నది కదా, హెచ్ అనేది సబ్ గ్రూప్ అనుకుంటున్నాను. దేనికి, అబిలియన్ గ్రూప్కి. ఇక్కడ అబిలియన్ గ్రూప్ ఏంటి, జీ అనుకుంటున్నాను నేను. ఓకే, హెచ్ అనేది సబ్ గ్రూప్ అనుకుంటున్నాను, అబిలియన్ గ్రూప్ ఏంటి, జీ అనుకుంటున్నాను. ఇక్కడ హియర్ ఇఫ్ జీ ఈజ్ అబిలియన్ దెన్ హెచ్ ఈజ్ ఆల్సో అబిలియన్ గ్రూప్. ఇక్కడ జీ అనేది అబిలియన్ గ్రూప్ అయితే హెచ్ కూడా అబిలియన్ గ్రూపే అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూడండి, నౌ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ అనుకోండి అండ్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అనుకోండి. అనుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ ఇంటూ హెచ్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ హెచ్, ఎక్స్హెచ్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్హెచ్ చేసిన తర్వాత మల్టిప్లయింగ్ ఎక్స్ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఎక్స్హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు వాల్యూ. ఇక్కడ ఏమవుతుందంటే ఈ హెచ్ని ముందు రాశాను, ఎక్స్ని తర్వాత రాశాను, దీన్ని ఒక బ్రాకెట్లో రాసి ఎక్స్ ఇన్వర్స్ రాశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో హెచ్ ఉన్ను ఇక్కడ ఎక్స్ ఇన్వర్స్ని ఒక బ్రాకెట్లో రాసి హెచ్ని బయట రాశాను. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్ ఐడెంటిటీ ప్రాపర్టీ ప్రకారం ప్రాపర్టీస్లో చూసుకున్నైతే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్ ఏమవుతుంది, ఈ అవుతుంది. మళ్ళీ ఈ ఈజ్ ఈక్వల్స్ ఎంత, ఐడెంటిటీ వాల్యూ ఎంత, 1. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ ఇంటూ 1 అంటే హెచ్. సో ఇక్కడ ఏమైంది, హెచ్ అనేది హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ కదా, మనం ఫస్ట్ అనుకున్నాం హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ కాబట్టి సో హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ప్రూవ్ చేసాం. డన్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్. లెట్ ఎక్స్ కామా బై బి ద ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూటేటివ్ రింగ్ ఆర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ 2. క్యారెక్టరిస్టిక్ ఏంటి, 2. దెన్ షో దట్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. డన్. ఇక్కడ 2 ప్రూవ్ చేయాలి. ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఇదని ప్రూవ్ చేయాలి, ఇది ఈజ్ ఈక్వల్స్ టు అని ఇదని ప్రూవ్ చేయాలి. ఇక్కడ 2 కేసులు చేయాలి మనం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి అంతే. గివెన్ ఇచ్చింది ఏంటి, ద రింగ్ ఆర్ ఈజ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ 2 అట. రింగ్ ఆర్ అనేది దాని క్యారెక్టరిస్టిక్ ఏంటి, 2 అన్నట్టు. 2 అయినప్పుడు ఇక్కడ మనం we have a plus a అంటే 2 క్యారెక్టరిస్టిక్ 2 కదా, a plus a ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. 2 సేమ్ నెంబర్ని యాడ్ చేసినట్లయితే దాని వాల్యూ 0 అన్నట్టు. దేని ప్రకారం చూసుకుంటే ఇక్కడ రింగ్ క్యారెక్టరిస్టిక్ 2 అన్నట్టు కాబట్టి దాని ప్రకారం చూసుకుంటే 2 సేమ్ నెంబర్లు అడిషన్ చేస్తే 0 అవుతుంది. కేస్ 1 చేద్దాం ఫస్ట్. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్రూవ్ చేద్దాం. దీన్ని ప్రూవ్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ ఏం చేశానంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ తీసుకున్నాను ఇజ్ ఈక్వల్స్ టు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై రాసుకోవచ్చు కదా, హోల్ స్క్వేర్ అన్నారు కదా, అందుకే 2 సార్లు రాశాను. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై ప్లస్ వై ఇంటూ ఎక్స్ వై ఎక్స్ ప్లస్ వై ఇంటూ వై వై స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ వై ఉంది, ఇక్కడ వై ఎక్స్ ఉంది. సో ఇక్కడ ఎక్స్ వై ఇజ్ ఈక్వల్స్ టు వై ఎక్స్ పెట్టండి. ఓకే, ఎక్స్ వై ప్లేస్లో వై ఎక్స్ పెడితే
ఇక్కడ ఏమవుతుంది, రెండు సేమ్ అడిషన్ అయినాయి కదా, ఏ ప్లస్ ఏ ఎంత, రెండు సేమ్ ఉన్నాయి కదా, XY. సో దాని వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో మనకు వచ్చిన ఆన్సర్కి ఇది ప్రూవ్ చేసాం. డన్. PDF టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. కేస్ 2 మనం ఇది తీసుకొని ఇది ప్రూవ్ చేద్దాం సేమ్ అదే విధంగా. ఓకే, x-y² అంటే దీన్ని 2 సార్లు రాసుకొని సేమ్ ఇంతకుముందు చేసినట్లు చేసి ఇక్కడ -2xy ఉంది. ఓకే, -2x ఇక్కడ ప్లస్ ఉంటే 0 అవుతుంది, కానీ ఇక్కడ మైనస్ ఉంది కదా, అలాగే రాసేయండి -2xy. ఓకే, ఇక్కడ -2xy అనేది 0 అయింది. ఎలా అయిందంటే ఇక్కడ xy దాని వాల్యూ 0, సో -0. అప్పుడు ఏమొస్తుంది మనకు, ఇదే కదా ప్రూవ్ చేయాల్సింది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది తీసుకొని ఇది ప్రూవ్ చేయాలి కాబట్టి లాస్ట్గా రాసేయండి, కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటే ఇది రాసేయండి. డన్. ఇది 6th క్వశ్చన్ అండి, ఇది చూసుకోండి ఒకసారి. ఫైండ్ ఆల్ సొల్యూషన్ ఆఫ్ ఇచ్చిన ఈక్వేషన్ ఇది ఓవర్ Z3i. ఓకే, వి నో దట్ ఫస్ట్ ఇక్కడ Z3 అంటే ఏంటో తెలుసుకున్నాం. Z3 అంటే సెట్ లో 0 నుంచి స్టార్ట్ అయితే 3 కదా, 0 1 2 0 1 అండర్ మాడ్యూల్ ఎంత, అండర్ మాడ్యూల్ 3. ఓకే, ఇక్కడ అండ్ ఇక్కడ Z3i అని ఇచ్చింది కదా, Z3 అంటే ఏంటంటే ఇక్కడ i ఇప్పుడు రాసేటప్పుడు ఇక్కడ ఈ సెట్లో ఏమున్నాయి, 0 1 2 3 ఫస్ట్ రాసుకోండి, 0 1 2 3. డన్. ఇప్పుడు ఈ 0 నిష్ పెట్టి i ఇంటూ 1 చేయండి, i ఇంటూ 1 ఎంత, i కామా, అండ్ ఇంకోటి అడిషన్ చేయండి, i ప్లస్ 1 అంటే 1 ప్లస్ i కామా, ఇక్కడ 2 ప్లస్ i అండ్ ఇంకోటి మల్టిప్లికేషన్ చేయండి, 2 ఇంటూ i ఎంత, 2i. డన్. ఇప్పుడు ఇవి Z3iలో ఇవన్నీ వచ్చాయి కదా, సో మనకు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, f(x) = x² - x + 2 = 0. సో ఇవన్నీ x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళండి. ఇగో x ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఎంత వచ్చింది, 2 వచ్చింది, అంటే ఈ 2 అనేది 0కి నాట్ ఈక్వల్. అండ్ ఇక్కడ నెక్స్ట్ 1 ఉంది కాబట్టి నెక్స్ట్ 1ని సబ్స్టిట్యూట్ చేయండి. అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళండి, 2ని, తర్వాత iని, తర్వాత 1 + iని, తర్వాత 2 + iని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇవన్నీ వస్తాయి. ఈ PDF టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, డోంట్ వరీ, డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ అన్ని నాట్ = 0 వచ్చాయి కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ అనేది హ్యాస్ నో సొల్యూషన్ ఓవర్ Z3i అని రాయాలి లాస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే LAQs ఎక్స్ప్లెనేషన్ చేశాను, వాటి PDFs కావాలంటే ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.